కుంభరాశి చూసినట్టయితే ధనిష్ఠ నక్షత్రం యొక్క 3-4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదములు. ఆదాయ వ్యయ విషయంలో చూసినట్టయితే ఆదాయము 8, వ్యయము 14. ఇక రాజపూజ అగౌరవ విషయంలో చూసినట్టయితే రాజపూజ్యత 7, అగౌరవము 5. ఇక ఈ కుంభరాశి వారికి గురువు సంచారం ఎలా ఉందయ్యా అంటే, మనము ఆబ్ది నుండి 13 మే 25 వరకు, మరలా 19-10-25 నుండి 4-12-25 వరకు వృషభ కర్కాటక రాశులలో 4వ 6వ స్థానంలో అశుభ ఫలితాలు గోచారము ఇక్కడ కనిపిస్తుంది. అదే 14 మే 25 నుండి 18-10-25 వరకు, మరలా 5-12-25 నుండి సంవత్సరాంతము మిథున రాశిలో గురు సంచారము 5వ స్థానంలో రావడంతో గురువు శుభుడవటం వలన ధన సంపద, వృత్తి యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము కలుగును. శని విషయంలో కుంభరాశి వారికి 6 నుండి 17 ఏప్రిల్ 25 వరకు, మరలా 11-10-25 నుండి 10-1-26 వరకు కుంభరాశిలో జన్మస్థానంలో తేదీ 18-4-25 నుండి 10-10-25 వరకు, మరల 11-1-25 నుండి సంవత్సరం వరకు మీనరాశిలో 2వ స్థానంలో అశుభ ఫలితాలు ఇచ్చే గోచారం ఇక్కడ సూచిస్తున్నాయి. రాహు విషయంలో కుంభరాశి వారికి తెలిపేది ఏంటంటే, ఆబ్ది నుండి వచనాంతం వరకు మీన కుంభ రాశుల్లో 2వ స్థానంలో ఇవి కూడా అశుభ ఫలితాలే సూచిస్తున్నాయి. కేతు విషయంలో కుంభరాశి వారికి ఆబ్ది నుండి వత్సరాంతం వరకు కన్య, సింహరాశుల్లో 8వ 7వ స్థానంలో అశుభ ఫలితాలే సూచిస్తున్నాయి. ఇక మీనరాశి విషయంలో